బోరుబావిని ధ్వంసం చేసి బండరాళ్లు మట్టి వేసి బోరుబావిని పూడ్చివేసిన ఫారెస్ట్ అధికారులను వెంటనే ఉద్యోగం నుండి తొలగించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ డిమాండ్. ఆదిలాబాద్ రూరల్ తుడుందెబ్బ మండలం కమిటీ ఆధ్వర్యంలో సాలెగూడ గ్రామాన్ని సందర్శించిన తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్. ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ సాలెగూడ గ్రామ ఆదివాసులు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఒక బోరుబావిని మంజూరు చేయడం జరిగిందని, 40 ఫీట్లకే నీళ్లు పడ్డాయని, అయితే వారం 15 రోజులుగా ఆదివాసులు పెర్సస్పెన్ కార్యక్రమంలో బిజీగా ఉండటం మూలంగా ఆదివాసులు లేని సమయంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆదివాసులు వేసుకున్న బోరుబావిని ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా బండలు, రాళ్లు వేసి బోరుబావిని పూర్తిగా ధ్వంసం చేసి మూసివేయడం జరిగిందని, వేసిన బోరు అది ఫారెస్ట్ ఏరియా కింద రాదు, అయినా గానీ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ వంకర బుద్ధితో ఇది అడవి ప్రాంతంగా భావించి అమాయకమైన ఆదివాసులకు నీళ్లందకుండా కుట్రలు పని ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడుతూ తాను చేసిందే నిజమంటూ అమాయక ఆదివాసులను బెదిరించి వారు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. బోరుబావి రోడ్డు పక్కన ఉండటం, ఆ బోరుబావికి పుష్కలంగా నీరు పడటం ఆదివాసులకు ఆనందంలో ఉన్న కొన్ని రోజులు కూడా ఆనందాన్ని ఉంచలేకపోయారని, బోరుబావిని బండరాళ్లతో పూడ్చివేసిన ఫారెస్ట్ అధికారులను వెంటనే ఉద్యోగం నుండి తొలగించి వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాలెవాడ గ్రామ ప్రజలు, ఆదివాసీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. తక్షణమే డిఎఫ్ఓ గారు, జిల్లా కలెక్టరు వెంటనే ఆమె పైన చర్యలు తీసుకోవాలని ఆమెను ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సాలెగూడ గ్రామానికి సంబంధించి నీళ్ళ సమస్య చాలా జటిలమైనటువంటి ఉంది. అనేక సంవత్సరాలుగా వాళ్ళు అనేక బోరుబావులు వేసుకున్నా ఎక్కడ కూడా నీళ్లు పడలేదు. కానీ ఈసారి ఇక్కడ మనకు 35-40 ఫీట్ల మీదనే నీళ్లు పడడంతో వాళ్ళు చాలా ఆనందోత్సవాలతో ఉన్నటువంటి సమయంలో ఈ మధ్యలో వీళ్ళంతా కూడా ఆదివాసీలు పెర్సపెన్ దేవుళ్ళ బిజిలో ఉన్న సమయంలో ఆమె వచ్చి ఇక్కడ సైకిదార్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ సిబ్బంది ఆమె వచ్చి ఈ యొక్క బోరుబావిని బండలు వేసి రాళ్ళు వేసి మొత్తం పూడ్చివేయడం జరిగింది. కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఇటువంటి ఘటనకు పాల్పడ్డ చైకిదారు ఉన్నారో ఆమె పైన వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఉద్యోగం నుండి తొలగించి మళ్ళీ ఈ యొక్క బోరుబావిని కొత్తగా వేసి వీళ్ళ యొక్క నీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కు, ఆదిలాబాద్ డిఎఫ్ఓ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక ఆదివాసీ గుడల్లో ఇప్పటికే వ్యవసాయ బావుల్లో హక్కుపత్రాలు ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు బోరుబావులు వేయనికపోవడం, అదేవిధంగా చెట్లు నాటడం అనేది జరుగుతున్నది. ఉదాహరణకు నేడగొండ మండలం పీసార, లక్ష్మీపూర్, అద్దలతింపూర్, వస్తాపూర్, రాంపూర్, అదేవిధంగా బజారత్నూర్ మండలం డేడ్రా, గిర్జాయి ఇట్లా తదితర గ్రామాలలో ఇప్పటికే చెట్లు కన్నాపూర్, ఇంద్రేలి మండలం, కన్నాపూర్ గూడెం, అదేవిధంగా గోపాలపూర్ ఇట్లా అనేక ఆదివాసీ గుడల్లో చెట్లు మొక్కలు నాటడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఆదివాసీలకు హక్కుపత్రాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ దౌర్జన్యంగా వాళ్ళ భూములలో చెట్లు నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆదివాసీలు మరో తిరుగుబాటు చేయక తప్పదు. ఫారెస్ట్ అధికారులపైన, ఫారెస్ట్ కార్యాలయపైన ఆదివాసీలు తప్పక తిరుగుబాటు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం, తమ మనగడ సంస్కృతి సాంప్రదాయాల కోసం వాళ్ళు జీవిస్తున్నారు. కానీ వాళ్ళ నీళ్లు తాగడానికి కూడా ఇయ్యడానికి కూడా వాళ్ళకు ఎందుకో మనసు ఒప్పడం లేదు. ఇవాళ ఇక్కడ అనేక సంవత్సరాల నుండి వాళ్ళు కష్టపడి అనేక ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి వాళ్లకు 2 బోరుబావులు మంజూరైతే అనేక ప్రాంతాలు వాళ్ళు బోర్లు వేసినా నీళ్లు పడలే. కానీ ఇక్కడ మొన్న నీళ్లు 30-40 ఫీట్ల మధ్యలోనే నీళ్లు పడ్డైతే వాటిని చైకిదారులు దౌర్జన్యంగా వల్ల రాళ్ళు రప్పలు వేసి ఆ బోరుబావిని పూడ్చివేయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని అందరూ కూడా ఖండించాలి. వాళ్ళపైన ఎవరైతే ఇటువంటి ఘటనకు పాల్పడ్డారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగం నుండి తొలగించి వీళ్ళకు మరొక బోరుబావిని మంజూరు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.